కరీంనగర్ జిల్లాలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. పసికందును విక్రయించగా వచ్చిన నగదు పంపకాల్లో గొడవలు తలెత్తడంతో నిందితులే పోలీసులను ఆశ్రయించారు. గన్నేరువరం మండలం చాకలివానిపల్లికి చెందిన దంపతులు 6 రోజుల పసికందును 10 లక్షల రూపాయలకు బాలుణ్ణి కొనుగోలు చేశారు. అయితే ఈ లావాదేవీల్లో సహకరించిన కొందరి మధ్య నగదు పంపకాల్లో గొడవలు తలెత్తాయి. దీంతో బాలుణ్ణి విక్రయించిన తల్లిదండ్రులే కరీంనగర్ 2 టౌన్ పోలీసులను ఆశ్రయించారు. విచారణ చేపట్టి పోలీసులు వారిని జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రమణాని అడిగి తెలుసుకుందాం. రమణ, చెప్పండి, అసలు ఎవరికి బాలుని విక్రయించారు? దీనిపై పోలీసులు ఏ విధంగా చర్యలు తీసుకోబోతున్నారు? అవునా, అంటే ఇది ఒక అమానుష ఘటన అని చెప్పుకోవచ్చు. కరీంనగర్ లో గన్నేరువరం మండలం చాకలివానిపల్లికి సంబంధించి రాయమల్లు లతా దంపతులకు ఒక బాబు పుట్టాడు. 6 రోజుల బాబును విక్రయించే పంచబడ్డారు. ఎందుకంటే వాళ్ళకు పూర్తిగా ఆ బాబును ఎలా సాకాలో తెలియని పరిస్థితుల్లోనే విక్రయించేందుకు ప్రయత్నం చేసినట్టు వాళ్ళు చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయము బాల హక్కుల కమిటీకి తెలియడంతో వాళ్ళు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత మొత్తంగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళడానికి వీళ్ళ మధ్యలో జరిగిన లావాదేవీలలో కొంత అవకతవకలు గొడవలు జరగడం వల్లనే ఇది బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి ఈ కేసులో మొత్తంగా 15 మందిని ఇప్పటికే రిమాండ్ చేశారు. 10 లక్షల రూపాయలకు అమ్మడానికి విక్రయించడానికి ఒప్పందం జరిగింది. మొత్తంగా ఇందులో ఒక 15 మంది వ్యక్తులు, అటు కొనేటి వాళ్ళు ఇటు అమ్మేటి వాళ్ళతో పాటుగా మధ్యవర్తులు కూడా ఇన్వాల్వ్ కావడంతో వాళ్ళ పరిస్థితిని ఒకసారి కౌన్సిలింగ్ చేసిన తర్వాత పోలీసులు మిగిలిన 15 మందిని రిమాండ్ తరలించిన పరిస్థితి. అరుణ. రైట్ రమణ, థ్యాంక్ యూ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.